జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, దీనికి ఎలా చెప్పాలంటే నా హృదయంలో ఎడమ భాగంలో ఉన్నటువంటి రాశులారా అని చెప్పచ్చు. అంత అద్భుతమైనటువంటి రాశి వృశ్చిక రాశి అని అంటేనే అలా పులకించబోతుంది. ఎందుకంటే కష్టాల కడలిలో మునిగి తేలి కష్టపడి ఇబ్బంది పడి అన్ని పడ్డారు కదా. మంచి రోజులు వచ్చేసాయి. గట్టిగా డ్రమ్ వేసి చెప్పండి అందరికీ. మార్చి 6 నుంచి బాగుంది, ఇంకా చాలా బాగుండబోతుంది. ఇంకా చూడండి ఎలా ఉండబోతున్నారో. ఆ వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యే సమయం మీ జీవితానికి వచ్చేసిందండి. ఇన్ని రోజులు మీ జీవితం ఒక ఎత్తు అంటే ఇప్పుడు మీ జీవితం అలా ఉండబోతుంది. చూద్దామా వృశ్చిక రాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల రాశి ఫలితాలు. ఈ నెల గ్రహాలు శని మరియు రాహు మీనరాశిలో పంచమ స్థానంలో. ఒక జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, శని పంచమ స్థానంలో ఒక మనిషికి జీవితంలో ఒకసారి వస్తాడట. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామో మనకి తెలియదు, కానీ ఆ మంచి సమయానికి వచ్చేసాడు. శని ఇవ్వడం మొదలు పెడితే ఎవరండి ఆపగలరు? ఎక్కడైనా ఉంటే శని భగవానుడు ఉన్నాడు అంటారు కదా, అలాంటి శనియే మీకు ఇవ్వడం మొదలు పెడితే శనీశ్వరుడు ఎవరు ఆపగలరు? అంత అద్భుతం. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. ఆ రాహు ఇబ్బంది పెట్టే రాహు మీకు అనుకూలుడు అయిపోయాడు. చూడండి, శని భగవానుడు రాహు కలిసి మీకు ఈ సంవత్సరం ఆడబోయే ఆ విలాసాలు ఉంటాయి చూసారా. ఆస్తిపాస్తులు కొనండి, ఉద్యోగంలో బాగుండండి, ఆధ్యాత్మికంగా బాగుంటారు, అన్ని రకాలుగా ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను. కానీ అలా ఈ వృశ్చిక రాశి అనగానే ఏదో లైట్స్ అలా వెలుగుతుంటది, నక్షత్రాలన్నీ ఇలా తిరుగుతూ ఉంటాయి. అంత అద్భుతం జరగబోతుంది. గెట్ రెడీ. ఎలా? కేతు కన్యా రాశిలో లాభస్థానంలో ఉన్నారు, అనుకోని ఆదాయం రావచ్చు. గురువు మిథున రాశిలో అష్టమ స్థానంలో ఉండడం వల్ల రహస్య మార్పులు, అంతర్గత పరిణామాలు. చూడండి, గురువు అష్టమంలో ఉన్నా కూడా గురువు ఈ సంవత్సరం రాజాది నవనాయకుల్లో రాజు అద్భుతమైనటువంటి వాడు ఉంటే రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెడతాడా? రాశిలో తేడా ఉన్నా కూడా రాజ్యాన్ని రాజు అందరినీ సమతుల్యంగా చూస్తారు కదా. ఎంత అద్భుతం అండి. ఈ నెల మార్పులు, అవకాశాలు అద్భుతం కనిపించబోతున్నాయి. పనిలో మార్పులు వస్తాయి, కొత్త బాధ్యతలు వస్తాయి, పై అధికారులతో ప్రశంసలు వస్తాయి, ప్రతిభ గుర్తింపబడుతుంది, మీకు అవార్డ్స్ రివార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్ ఉద్యోగ అవకాశాలు ఉద్యోగం లేని వారికి రాబోతున్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు. సర్వీస్ అంటే చూడండి, డిఫెన్స్, పోలీస్, డాక్టర్స్, లాయర్స్, జడ్జెస్, ఇలా ఎవరెవరైతే ఉంటారో సర్వీస్ సెక్టార్ వాళ్ళందరికీ, హాస్పిటల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి యోగ కాలం అండి. మీరు ఇలాగే చెప్తారు గురుగారు, మాకు ఇలాగే ఉన్నాయి, మాకు ఇంత ఇబ్బందులు ఉన్నాయి. మీరు నెగిటివ్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. ప్రయత్నం చేయండి. సమయం బాగున్నప్పుడు మనల్ని మనం మార్చుకోవాలి. మనం మార్చుకుంటేనే బాగుంటాం. కొత్త మార్పు కోసం ప్రయత్నం చేయండి. లేవండి, ప్రపంచం చూడండి, ప్లాన్ చేసుకోండి. ఈ సంవత్సరం నేను ఎలా ఉండాలి, నేను ఏం షార్ట్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. ఏది చేయాలి? నాకు ఇల్లు కావాలా, నాకు ఉద్యోగం కావాలా, లేకపోతే నాకు మంచి భార్య కావాలి, నాకు మంచి భర్త కావాలి, నాకు పిల్లలు కావాలి, కుటుంబం కావాలని ఎవరెవరు ఏవేమి కోరుకోబోతున్నారో అవన్నీ వచ్చి